నమస్కారం డాక్టర్ గారు. రామ్మా కూర్చో. హాస్పిటల్కి నేను బయలుదేరుతుంటే బాబు నేను వస్తాను ఒకే మారం చేశాడు. నువ్వు ఎందుకు రాని అడిగితే నా ఎక్స్రే ఫోటోలు చూసుకోవద్దా అని ఒకే గొడవ. పైగా నా గుండెని మామూలుగా నేను చూసుకోలేను, ఫోటోలైనా చూడొద్దా అని అంటాడు. ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకి నాకు జవాబు దొరకదు డాక్టర్. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? ఏమిటి తెలియంది? చూడమ్మా, రిపోర్ట్స్ని బట్టి ఒక భరించలేని నిజం తేలింది. ఏమిటది డాక్టర్? అమ్మా, అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది. అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్కి సంబంధించిన వ్యాధి. దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే దానివల్ల గోపి 1 నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. వాట్ డాక్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరు మతి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డ 1 నెల కంటే నో నో యు మిస్టేకెన్ డాక్టర్. లేదమ్మా, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం. ఏమిటి నిజం? వాడు 1 నెల కంటే బ్రతకడని చెప్తున్నాయా ఈ రిపోర్ట్స్? అయితే ఇది తప్పు. లేదంటే ఇది వేరెవరికో సంబంధించి ఉండాలి. కాదంటే పరీక్ష చేసిన ఆపరేటర్స్ పాడే ఉండాలి. లేక మీరు పరీక్ష చేసే విధానమే పొరపాటై ఉండాలి. డాక్టర్, ఇందులో ఎక్కడో తప్పు జరిగింది డాక్టర్. పొరపాటు జరిగింది. మేడం, ఇలాంటి నిజాలు చెప్పే ముందు 1కి 4 సార్లు పరీక్షించే చెప్తాం. ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా. అంటే గోపి నా బాబు, నా బంగారు తండ్రి నెలకంటే బ్రతకడా? ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా? బ్రతకడు అని చెప్పడానికేనా మీరు ఇన్ని పుస్తకాలు, ఇంత చదువు, ఇన్నేళ్ళు చదివేది? డాక్టర్, నా బాబు బ్రతకాలి, మీరు బ్రతికించి తీరాలి. మీ డిగ్రీలకు విలువ ఉంటే, వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి. ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు, ఓ తల్లి కడుపు కోత మాన్పలేనప్పుడు మీరంతా ఎందుకు 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 ఎందుకు? అమ్మా, భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా. దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే. అవును, బ్రతకాలి. కానీ ఎలా? పేగు తెంచుకుని పుట్టినవాడు అన్నీ తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్? ఎలా? చూడు సీత, పోయే ప్రాణాల్ని ఆపలేం, పసివాణ్ణి దక్కించుకోలేం. ఇక చెయ్యగలిగింది, చేయవలసింది ఒక్కటి. అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు. అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ, నవ్వుతూ, హాయిగా ఉండేలా చూడాలి. చేస్తాను డాక్టర్, చేస్తాను. వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా తీరుస్తాను. కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్. అమ్మా, నువ్వు ఈవేళ పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా, అందుకని కృష్ణుడు కోపం రాకూడదని నేనే చేశానమ్మా. బాబు,